ఓకే, మార్కెట్ స్టార్ట్ అయ్యి 1 minute అయిందండి. ఫిబొనాచి తీసుకుందాం మన రూల్స్ ప్రకారం. ఓకే, డే హై ఒకటి, 50% ఒకటి. చలో ఇప్పుడు మనం ఫిబొనాచి తీసేస్తున్నాం. ఓకే, నాకు స్ట్రగుల్ అవుతుంది, వెయిట్ చేద్దాం, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, బ్రేక్అవుట్ అయిందండి. ఇలా బ్రేక్అవుట్ అయినా కూడా కొన్నిసార్లు ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా జరుగుతుంది. బట్ రీట్రేస్ ఈజ్ ఇంపార్టెంట్, మనకి రీట్రేస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ క్యాండిల్ క్లియర్ అసిస్టెంట్ అండి. నాకు కొంచెం రీట్రేస్ కనిపిస్తే ఐ విల్ గో విత్ కాల్ సైడ్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, రీట్రేస్ వచ్చిందండి. ఓకే, డన్. కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా. కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను నేను. కాల్ సైడ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా. నా స్టాప్ లాస్ జస్ట్ ఇదేనండి. ఈ 1 minute క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో నేను స్టాప్ లాస్ నేను ఫిక్స్ చేసేస్తా. మోర్ ఓవర్ మ్యాక్సిమం చాలా టాప్కి వెళ్ళిపోయింది. ప్రాబబిలిటీస్ ఏముందంటే డౌన్ఫాల్ వస్తుంది షూర్గా, బట్ కొంచెం ట్రై చేద్దాం. ఇండియా విక్స్ ఎట్లా ఉంది ఒకసారి మనం చెక్ చేసుకున్నాం ఈరోజు. నా 1 minute ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయితే నేను అప్పుడు ఎగ్జిట్ అయిపోతానండి షూర్గా. ఓకే, నా 1 minute ని టచ్ చేసింది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఫిట్ చేస్తానండి కరెక్ట్ ఇక్కడనే. ఓకే, 200 మైనస్ కనిపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ మార్కెట్ హోల్డ్ అయిందండి, ఇక్కడ ఆగింది. ఎప్పుడైతే మార్కెట్ ఆగుతుందో జస్ట్ ఇలా ఒక స్పైక్ ఇచ్చి మళ్ళీ ఫాలో ఆన్ అవుతుంది. స్టాప్ లాస్ మాత్రం కన్ఫామ్ గా ఇదే ఉంటుందండి. ఈ 1 minute ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో కన్ఫామ్ గా అక్కడనే స్టాప్ లాస్ వెళ్ళిపోతాం మనం. చలో ఒకసారి ఇండియా విక్స్ కూడా చూడడం తప్పేం లేదు. ఒకసారి ఇండియా విక్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, వచ్చిందండి, మనం అనుకున్న టార్గెట్ వచ్చేది. ఓకే, ఎగ్జిట్ అండి. నేను చెప్పాను కదండి, నేను కంప్లీట్ గా ఇలా మనకు ఆ హాలిడే అని ఒక స్పైక్ వస్తుంది. జస్ట్ ఈ స్పైక్ ఇంపార్టెంట్ అండి. ఈ స్పైక్ మనం తినేసినాం కదా, ఇంకెక్కువసేపు క్యాండిల్ ఎక్కువ నడవదు, మార్కెట్ ఎక్కువసేపు ఉండదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా మళ్ళీ వచ్చేసి ఫాల్ డౌన్ కావచ్చు, అది ఐ డోంట్ నో. కానీ ఇండియా విక్స్ కూడా ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, 1 second, ఇండియా విక్స్